నమస్కారం. ఈరోజుటి కథ 'అమ్మంటే ప్రాణం'. రచించిన వారు వెంపర్ల దుర్గాప్రసాద్ గారు. కిషోర్ కొంతమంది మిత్రులతో కలిసి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాడు హైదరాబాదులో. కిషోర్ ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. అన్ని కీలక నిర్ణయాలు సాధారణంగా అతనే తీసుకుంటూ ఉంటాడు. 18 సంవత్సరాల క్రితం హైదరాబాద్ వచ్చి ఈ కంపెనీ పెట్టి అంచెలంచెలుగా ఎదిగాడు. డబ్బు బాగా గడించాడు. ఇప్పుడు అతను సంఘంలో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అతని ఆదాయం కోట్లల్లో ఉంటుంది. సువిశాలమైన తన ఛాంబర్లో అతను ఆఫీసులో పని ఉండేవాడు. అప్పుడే అతని పిన్ని కూతురు సునంద లోపలికి రావటం జరిగింది. సునంద హైదరాబాదులో ఒక ప్రముఖ ఐటీ కంపెనీలో పనిచేస్తుంది. ఈ మధ్య ఒక ముఖ్యమైన ప్రొఫెషనల్ విషయమై ఆమెను ఆ రోజు ఆఫీస్కి రమ్మని చెప్పాడు. నవ్వుతూ వచ్చి ఎదుట సీట్లో కూర్చుంది. మాట్లాడదామని ముందుకు వంగుతుండగా టేబుల్ మీద ఫోన్ మోగింది. జస్ట్ ఏ మినిట్, అమ్మ కాల్ చేస్తుంది అని ఫోన్ తీశాడు. అవతలి నుండి నాయనా బాగున్నావా అమ్మ స్వరం. అమ్మా నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అని పెట్టేశాడు. పక్కనే టేబుల్ మీద ఉన్న బంగారు భరణం లాంటిది తెరిచి అందులో పాతకాలపు నోకియా ఫోన్ తీశాడు. సునందకు ఆశ్చర్యం వేసింది. అంత బిజినెస్ మ్యాగ్నెట్ కిషోర్ దగ్గర 3 యాపిల్ ఫోన్లను చూసింది. అలాంటిది ఈ పాతకాలపు ఫోన్, అది కూడా ఒక బంగారపు భరణంలోంచి తీసి మరీ ఫోన్ చేస్తాను అనడం ఏమిటో అర్థం కాలేదు. కిషోర్ తల్లికి డయల్ చేశాడు. అవతలి నుండి నాయనా ఒకసారి ఇంటికి రావా అంది సావిత్రి. ఆఫీస్ నుండి అక్కడికి వస్తానమ్మా. ఇప్పుడు సునంద మా ఆఫీస్కి వచ్చింది. తనతో ఒక బిజినెస్ డీల్ గురించి మాట్లాడాలి అన్నాడు. పర్వాలేదురా, దాన్ని కూడా ఇంటికి తీసుకొని వచ్చేయ్, ఒకసారి వెంటనే రా అని ఫోన్ పెట్టేసింది సావిత్రి. కిషోర్కి అర్థం కాలేదు. అమ్మ ఎప్పుడూ ఇలా రమ్మని చెప్పదు, ఇవాళ ఎందుకు అంత తొందరగా వచ్చేయమని అంటుంది అనుకుంటూ సునంద వైపు తిరిగి అమ్మ నిన్ను కూడా వెంటనే ఇంటికి తీసుకొని రమ్మంటుంది అన్నాడు. పద ఇంట్లోనే తీరిగ్గా మాట్లాడుకుందాం అన్నాడు. అన్నాక ఆ చిన్న పాతకాలపు ఫోన్ మళ్ళీ టేబుల్ మీద బంగారపు భరణంలో పెట్టేశాడు. బయటకు వచ్చి లిఫ్ట్లో 12వ అంతస్తు నుండి కిందకి వచ్చి కారు ఎక్కారు. కారులో కూర్చోగానే సునంద ఇంకా ఆపుకోలేక అడిగేసింది. ఏమిటి కిషోర్, ఇంకా ఆ పాతకాలపు ఫోన్ వాడుతున్నావు? పైగా దాన్ని ఒక బంగారపు భరణంలో పెట్టి అని అడిగింది. దాని ప్రత్యేకత ఏమిటి అని అడిగింది. అదా, దీనికి ఒక పెద్ద సెంటిమెంట్ కథ ఉంది, నీకు తెలియదు కదా, చెప్తాను విను అని చెప్పసాగాడు. అది 2003వ సంవత్సరంలో. అప్పటికి నేను ఇంకా హైదరాబాద్ రాలేదు. విశాఖపట్నంలో ఒక ప్రైవేట్లో కంపెనీలో 6 నెలలయింది జాయిన్ అయ్యి. అప్పటికి నేను ఫోన్ కూడా కొనుక్కోలేదు. అప్పుడే నోకియా ఫోన్లు కొత్తగా వచ్చాయి. నాకు ఫోన్ కూడా లేదు. ఆఫీస్ ఫోన్ నుండే మాట్లాడేవాణ్ణి. ఇంట్లో ల్యాండ్లైన్ ఉండేది. ఆ రోజు దీపావళి సెలవైనా ఒక ముఖ్యమైన పని ఉండి ఆఫీస్లో గడపవలసి వచ్చింది. రాత్రి 8 గంటల వరకు ఉండిపోయాను. 8 గంటలకు ఆఫీస్ నుండి బయలుదేరి ఇంటికి వచ్చేసరికి అమ్మకు ఒంట్లో బాలేదు. ఆవిడ అనీజీగా ఉంది అంది. గ్యాస్ ప్రాబ్లం ఏమో అని అనుమానం వచ్చింది. ఇంట్లో ఉన్న గ్యాస్ టాబ్లెట్ ఇచ్చి వేసుకోమన్నాను. వేసుకొని పడుకుంది. కానీ అరగంట అయిందో లేదో మళ్ళీ మంచం మీద నుండి లేచి వచ్చి సోఫాలో కూలబడింది. అప్పుడే భోజనం చేసి వచ్చాను నేను. అమ్మని చూస్తే ఏదో కడుపులో బాధపడుతుంది అనిపించింది. ఏమ్మా పడుకోలేదు అంటున్నాను. అంతలో ఆవిడ పెద్ద వాంతి చేసుకుంది. నా భార్య స్వాతి వెంటనే వచ్చి ఆవిడ మొహం కడిగి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోపెట్టింది. అత్తయ్య గారిని ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళండి అంది. పొద్దున్న తిన్న పిండి వంటలు అరగనట్టు లేవు అనుకున్నాను. పైగా ఆ రాత్రి డాక్టర్ ఉంటారా అని అనుమానం. సరే చూద్దామని ఆవిడని తీసుకొని నా స్కూటర్ మీద ఎంవిపి కాలనీలో ఒక చిన్న హాస్పిటల్ తెరిచి ఉంటే తీసుకొని వెళ్ళాను. ఆ రోజు పండగ రోజు కావడంతో పెద్ద డాక్టర్లు లేరు హాస్పిటల్లో. ఒక జూనియర్ డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ అమ్మని చూస్తూనే ఈసీజీ తీయాలి అన్నాడు. నాకు అప్పటికే అంత అవగాహన లేదు. పైగా అది రొటీన్ అనుకున్నాను. వెంటనే ఈసీజీ తీసిచ్చారు డాక్టర్ గారు. మీ అమ్మకు పరీక్ష చేశాక నన్ను లోపలికి పిలిచాడు. ఇప్పుడు ఆవిడకి హార్ట్ అటాక్ నడుస్తుంది. ఇప్పుడు మాకు సరి అయిన ఎక్విప్మెంట్ ఫెసిలిటీ లేవు. ఆవిడకి విషయం చెప్పకుండా వెంటనే అపోలో లాంటి పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళిపోండి. ఆలస్యం చేస్తే ప్రమాదం అన్నాడు. నాకు ఎటూ పాలుపోలేదు.
పైగా ఇంట్లో మాట కూడా చెప్పలేదు. ఇప్పుడు ఆవిడ్ని ఆటోలో కాకుండా మెత్తటి సీట్లో కారులో తీసుకొని వెళ్ళండి. నెమ్మదిగా డ్రైవ్ చేయండి అన్నాడు. అప్పటికి నాకు కారు కూడా లేదేమో మధ్యలో కల్పించుకొని ప్రశ్నించింది సునంద. అవును, నాకు కారు కూడా లేదు. కనీసం డ్రైవింగ్ రాదు. ఆ క్షణం నాకు పిచ్చెక్కినట్లయిపోయింది. హాస్పిటల్ బయట టాక్సీలు కూడా లేవు. అమ్మను వదిలి బయటికి వెళ్దామంటే వెళ్ళలేను. ఇంతలో నాకు ఒక ఆలోచన వచ్చింది. మా ఎదురు ఫ్లాట్లో వాళ్ళకి కొత్తగా కారు కొనుక్కున్నారు. ఎదురింటి ఆవిడ కారు డ్రైవ్ చేస్తుంది. వెంటనే ఇంటికి ఫోన్ చేయాలని చూస్తే హాస్పిటల్లో ల్యాండ్లైన్ పాడైపోయిందంట. అప్పుడు ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోన్ తీసుకొని ఇంటికి మాట్లాడాను. స్వాతికి విషయం చెప్పి స్వప్నగారిని తీసుకొని కారులో హాస్పిటల్కి రమ్మని చెప్పాను. 10 నిమిషాలలో ఆవిడ కారులో హాస్పిటల్కి వచ్చారు. స్వాతి మా పిల్లలిద్దరినీ వాళ్ళ ఇంట్లో పడుకోబెట్టి ఆవిడతో వచ్చింది. ఆవిడ కారులో అపోలో హాస్పిటల్కి వెళ్ళాము. అమ్మకు వెంటనే ఒక ఇంజెక్షన్ ఇచ్చి ఐసీయూలో చేర్చారు. కార్డియాలజిస్ట్ వచ్చి సమయానికి తీసుకొని వచ్చారు. లేకుంటే ఆమె దక్కేది కాదు అని చెప్పారు. అయితే 24 గంటలు పరిశీలించాలి, తప్పదు అన్నారు. ఆ రాత్రి భారంగా గడిచింది. భగవంతుడి దయ వల్ల ఆమె బతికింది. నీకు తెలుసు కదా, అమ్మంటే నాకు చాలా ప్రాణమని. ఈ 20 ఏళ్ళు అమ్మను కంటికి రెప్పలా చూసుకుంటున్నాను అని ఆపాడు కిషోర్. ఇంతకీ ఆ ఫోన్ గురించి అని ఆగిపోయింది సునంద. అక్కడికే వస్తున్నాను. ఆ ఫోన్ ఏదో కాదు, ఆ జూనియర్ డాక్టర్ గారి ఫోను. ఆ రోజు ఆ ఫోన్ వల్లనే అమ్మను సకాలంలో అపోలోకి తీసుకెళ్ళగలిగాము. అదే మా అమ్మను మృత్యువు నుండి కాపాడింది. మరునాడు ఆ డాక్టర్ గారికి పళ్ళు పట్టుకు వెళ్ళి ఇచ్చి థ్యాంక్స్ చెప్పాను. సందేహిస్తూ, మీరు ఏమీ అనుకోపోతే మీ ఫోన్ నాకు కావాలి అని అడిగాను. ఎంత ఇవ్వమన్నా ఇస్తాను అని చెప్పాను. అది నాకు సెంటిమెంట్, నా దగ్గర ఉంచుకుంటాను అని అడిగాను. ఆయన ముందు ఆశ్చర్యపోయినా సెంటిమెంట్ అని అర్థం చేసుకొని ఆ ఫోన్ రేటు మాత్రమే తీసుకొని నాకు ఇచ్చేశారు. అది సంగతి. అప్పటి నుండి అది నా దగ్గర భద్రంగా ఉంది. అమ్మతో ఫోన్ మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆ ఫోన్లోనే మాట్లాడతాను. అది నాకు తృప్తినిస్తుంది అని ముగించారు. ఇంతలో సునందాకు ఫోన్ మోగింది. హలో అంది. ఆంటీ, మీరు మా నాన్నతో వస్తున్నారు కదా? స్వీటీ గొంతు అవతలి వైపు. స్వీటీ అంటే కిషోర్ గారి కూతురు. అవునమ్మా, నేను మీ నాన్నతోనే వస్తున్నాను. ఏమిటి మీ మామ అంత తొందర పెడుతుంది మీ నాన్నని అంది మామూలుగా. మీరు ఎంతవరకు వచ్చేశారు అంది స్వీటీ. మీ వీధిలోకి కారు తిరుగుతుందమ్మా అంది సునంద. అమ్మయ్య, వచ్చేశారు కదా. నాన్నకు చెప్పకండి. ఇందాక మాట్లాడింది మామ కాదు, నేనే అని మిమిక్రీ చేశాను. మీకు తెలుసు కదా, నాన్న తట్టుకోలేని విషయం ఒకటి జరిగింది. అందుకే మీరు కూడా తోడుగా ఉంటారని రమ్మన్నాను. ఇక్కడ నాన్నని చూసుకోవటానికి ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఆ మాటలు అంటున్నప్పుడు స్వీటీగా గొంతు వణకటము, ఏడుపు ఆపుకోవటం అర్థమవుతున్నాయి సునందకు. ఆమెకు గాబరా వేస్తుంది. ఇంతలో బంగ్లాలోకి కారు ప్రవేశించింది. కారు దిగిన కిషోర్ని స్వాతి ఎదురు వచ్చి పట్టుకుంది. నౌకర్లు పనివాళ్ళు పార్టీ ముంచుకొని అందుకు పోర్టుకోలోని నుంచి ఎదురుగా వచ్చారు. అతను గమనించాడు. ఏదో మనసు కీడు శంకించింది. అతనికి గాబరాగా ఉంది. ఏమైంది స్వాతి? అమ్మ త్వరగా రమ్మంది అంటున్నాడు. అతని చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకువెళ్ళింది. హాలులో దివానా మీద అమ్మని పడుకోబెట్టి ఉంచారు. సావిత్రమ్మ గారి పార్థివ దేహం. ఫ్యామిలీ డాక్టర్ గారు కూడా అక్కడే ఉన్నారు. తల్లిని ఆ స్థితిలో చూస్తూనే తల్లడిల్లిపోయాడు కిషోర్. ఎలా జరిగింది అని ప్రశ్నించాడు. అతని గొంతులో బొంగురిపోయింది. ఆమెకి ఇన్నాళ్లకు మళ్ళీ హార్ట్అటాక్ వచ్చింది. ఈసారి పెద్దగా వచ్చింది. మనకు సమయం దక్కలేదు అని డాక్టర్ గారు చెప్పారు. సోఫాలో కూలబడిపోయాడు కిషోర్. డాక్టర్ కిషోర్కి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. స్వీటీ అతని భుజం మీద చెయ్యి వేసి సోఫాలో పక్కనే కూర్చుంది. స్వాతి మంచినీళ్ళు ఇచ్చి అతన్ని ఊరుకోబెట్టే ప్రయత్నం చేస్తుంది. సునందకు ఆ దృశ్యం చూసి మనసు చలించిపోయింది. దుఃఖం ఆగలేదు. పిన్ని పార్థివ శరీరం పక్కనే నిలబడిపోయింది. కథ పూర్తి.